సొంత గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక టోర్నీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను స్టార్ షట్లర్ పివి సింధు పథకం లేకుండానే ముగించింది. మహిళల సింగిల్స్ లో ఆమె పోరాటం ముగిసింది. నిన్న ఉత్కంఠ భరితంగా సాగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో సింధు 11-21, 21-15, 17-21తో ప్రపంచ నెంబర్ 3 వాంగ్ జీని చేతిలో ఓటమి పాలైంది. చివర్లో చైనా షట్లర్ గాయంతో ఇబ్బంది పడినా గొప్పగా పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తొలి గేమ్లో ఆరంభంలో చైనా షట్లర్కు సింధు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో 7-7తో సమంగా ఉన్న సింధు తర్వాత అనూహ్యంగా 10-18తో వెనుకబడి గేమ్ను కోల్పోయింది. రెండో గేమ్లో భారత షట్లర్ పుంజుకొని 8-5తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత వాంగ్ జీఈని పట్టుబదలకుండా పోరాడి 15-15తో స్కోర్ని సమం చేసింది. తర్వాత సింధు జోరు వరుసగా 6 పాయింట్లు సాధించి గేమ్ను సొంతం చేసుకుంది. చైనా క్రీడాకారిణి పోరాట పటిమకు భారత ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సొంత గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక టోర్నీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను స్టార్ షట్లర్ పివి సింధు పథకం లేకుండానే ముగించింది. మహిళల సింగిల్స్ లో ఆమె పోరాటం ముగిసింది. నిన్న ఉత్కంఠ భరితంగా సాగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో సింధు 11-21, 21-15, 17-21తో ప్రపంచ నెంబర్ 3 వాంగ్ జీని చేతిలో ఓటమి పాలైంది. చివర్లో చైనా షట్లర్ గాయంతో ఇబ్బంది పడినా గొప్పగా పోరాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తొలి గేమ్లో ఆరంభంలో చైనా షట్లర్కు సింధు గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశలో 7-7తో సమంగా ఉన్న సింధు తర్వాత అనూహ్యంగా 10-18తో వెనుకబడి గేమ్ను కోల్పోయింది. రెండో గేమ్లో భారత షట్లర్ పుంజుకొని 8-5తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత వాంగ్ జీఈని పట్టుబదలకుండా పోరాడి 15-15తో స్కోర్ని సమం చేసింది. తర్వాత సింధు జోరు వరుసగా 6 పాయింట్లు సాధించి గేమ్ను సొంతం చేసుకుంది. చైనా క్రీడాకారిణి పోరాట పటిమకు భారత ప్రేక్షకులు ఫిదా అయ్యారు.